సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఇంటర్ ఫలితాల్లో 2 జిల్లాల సత్తా, సైబర్ నేరాల్లో కొత్త పంథా, ప్రస్తుతం 543 ఎంపీ సీట్లలో ఉన్న దామాషా కన్నా తక్కువ దామాషాలో స్థానాలు, బిల్లులను అడ్డుకుంటాం, వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం, 180 మందిపై అత్యాచారం, ముగింపు దశకు ఇరాన్ యుద్ధం, ఆధునిక వైద్యంలో సంతానలేమికి సమర్థవంతమైన చికిత్సలు, చిన్నస్వామిలో బెంగళూరు హ్యాట్రిక్ విజయం, తుప్పు టెటనస్కు కారణం కాదు. ఈరోజు వార్తలను చూద్దాం. ఇంటర్ ఫలితాల్లో 2 జిల్లాల సత్తా. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు మరోసారి సత్తా చాటాయి. బుధవారం విడుదలైన మొదటి, రెండో సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఎన్టీఆర్ జిల్లా మొదటి ఏడాది ఫలితాల్లో 4, రెండో ఏడాది ఫలితాల్లో 3వ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా మొదటి ఏడాది ఫలితాల్లో 88%, రెండో ఏడాది ఫలితాల్లో 91%, ఎన్టీఆర్ మొదటి సంవత్సరం 84%, రెండో సంవత్సరం 87% ఉత్తీర్ణతను సాధించాయి. సైబర్ నేరాల్లో కొత్త పంథా. డిజిటల్ అరెస్టు పేరుతో నేరాలు చేసే సైబర్ మోసగాళ్లు తాజాగా సీనియర్ సిటిజన్లకు సిగ్నల్ ఇస్తున్నారు. పోలీసు దర్యాప్తు, ప్రజలకు కల్పిస్తున్న అవగాహన చర్యలను గమనించి అడుగులు వేస్తున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఒకరిని మోసం చేయడానికి టార్గెట్ నిర్ణయించుకున్నప్పుడు సైబర్ నేరగాళ్లు ఆ ప్రక్రియను దాదాపు వారం పాటు సాగిస్తారు. ఒక ఫోన్ నెంబర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఏదో ఒక నేరం పేరు చెప్పి అందులో పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని బాధితులను బెదిరిస్తారు. దీనిపై కేసు నమోదైందని, అరెస్టు వారెంట్ సిద్ధం చేశామని హడలెత్తిస్తారు. తర్వాత మరో వ్యక్తి ఇంకో నెంబర్తో అధికారికంగా రంగంలోకి దిగుతాడు. ఇలా 2-3 దశల్లో బెదిరింపుల వర్షం కొనసాగిస్తారు. ఇదంతా వాట్సాప్లోని వీడియో కాల్స్ ద్వారా చేస్తారు. ఏ మాత్రం పనికిరాని అరెస్ట్ నోటీసును వాట్సాప్లో పంపి భయపెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా డిఏ మోసాల కోసం సిగ్నల్ యాప్ను ఉపయోగిస్తున్నారు. బాధితులకు ఫోన్ చేసినప్పుడు ఈ యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ మాట్లాడిన నేరగాళ్లు ఇప్పుడు సిగ్నల్ యాప్ ద్వారా చేస్తున్నారు. దీని వెనుక సాంకేతిక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్కు సంబంధించిన సర్వర్లన్నీ విదేశాల్లో ఉండడంతో ఈ ఎత్తుగడను సైబర్ నేరగాళ్లు వేస్తున్నారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 543 ఎంపీ సీట్లలో ఉన్న దామాషా కన్నా తక్కువ దామాషాలో స్థానాలు, నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా లెక్కలను ఆధారంగా చేసుకోబోమని, అన్ని రాష్ట్రాలకు గంపగుత్తగా 50% మేర సీట్లు పెంచుతామని కేంద్రం లీకులిచ్చినా పలువురు బీజేపీ నేతలు అదే మాట చెప్పినా ముసాయిదా బిల్లులో మాత్రం ఆ విషయం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరపనున్నట్లు పేర్కొన్నారు. ఆ లెక్క ప్రకారమే డీలిమిటేషన్ జరిపితే ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అత్యధికంగా లాభపడుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. తమిళనాడుకు ప్రస్తుతం 39 ఎంపీ సీట్లున్నాయి. 543 సీట్లలో 39 సీట్లు అంటే 7.18% ప్రాతినిధ్యం. పెరగనున్న 850 సీట్లకు అదే శాతం దామాషాలో సీట్లు రావాలంటే తమిళనాడులో లోక్సభ స్థానాల సంఖ్య 61 కావాలి. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం జరిపితే 51కి చేరుతుంది. అందుకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే 50% మేర పెంచితే మాత్రం 59 సీట్లు వస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీకి ప్రస్తుత దామాషా ప్రకారమే సీట్లు పెరిగితే 39 స్థానాలు వస్తాయి. అదే 50% మేర పెంచితే 38 వస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారమైతే 35 మాత్రమే వస్తాయి. తెలంగాణకు ప్రస్తుత దామాషా ప్రకారమైతే 27 సీట్లు రావాలి. కానీ 50% పెంపుతో 26 సీట్లు. అదే 2011 జనాభా లెక్కల ప్రకారమైతే 25 సీట్లే వస్తాయి. అంటే జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే అది తెలుగు రాష్ట్రాలకు నష్టమే. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాదిన మిగతా అన్ని రాష్ట్రాల కన్నా కేరళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. బిల్లులను అడ్డుకుంటాం, వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు
ఇండియా కూటమి అనుకూలంగానే ఉందని, కానీ దానిని తీసుకువచ్చే విధానంపైనే అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి కేంద్రం రాజకీయ కుతంత్రాలు చేస్తోందని ధ్వజమెత్తారు. పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇండియాకు చెందిన ఎంపీలందరము పార్లమెంటులో ఐక్యంగా పోరాడతామని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని రాజాజీ మార్గ్లో ఉన్న ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల సమావేశం జరిగింది. ఈ భేటీలో కూటమికి చెందిన దాదాపు 20 పార్టీల నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న 131వ రాజ్యాంగ సవరణ, పునర్విభజన, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లులపై అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం ఏకపక్షంగా తీసుకొస్తున్న బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించారు. 180 మందిపై అత్యాచారం. మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువకుడు మైనర్ బాలికలను ప్రేమ పేరిట ట్రాప్ చేసి వారిని అశ్లీలంగా వీడియోలు తీశాడు. వాటిని ఆన్లైన్లో షేర్ చేశాడు. ఇలా దాదాపు 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడని, 350కి పైగా వీడియోలు చిత్రీకరించాడనే ఆరోపణలతో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అయాన్ అహ్మద్ తన్వీర్ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టు అతనికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. తన్వీర్ దాదాపు 180 మంది బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు 8 మంది బాధితులనే గుర్తించారు. పోలీసులు అతని మొబైల్ ఫోన్లో పలు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. అయాన్ మైనర్ బాలికలను టార్గెట్ చేసి వారితో స్నేహం చేసేవాడని, ఆపై ప్రేమ పేరుతో ట్రాప్ చేసేవాడని పోలీసులు విచారణలో తేలింది. ఆ తర్వాత వారిపై లైంగికంగా దగ్గరయ్యేవాడని, ఈ క్రమంలో అనుమతి లేకుండా వీడియోలు తీసేవాడని వెల్లడైంది. అనంతరం ఆ వీడియోలు చూపించి వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఉజర్ ఖాన్ అనే మరో యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను తన మొబైల్ ఫోన్ నుంచి ఇలాంటి అశ్లీల వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆధునిక వైద్యంలో సంతానలేమికి సమర్థవంతమైన చికిత్సలు. స్త్రీ పురుషుల ఆధునిక జీవనశైలి సంతానలేమికి దారితీస్తోంది. జీవనశైలిలో మంచి మార్పులతో, వైద్య రంగంలో వచ్చిన అభివృద్ధితో సంతానలేమికి సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి అని ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వి సుజాత పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో బుధవారం డాక్టర్ సమరం అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె సంతానలేమి అంశంపై ప్రసంగించారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, దంపతులు 1 సంవత్సరం పాటు సహజ సిద్ధంగా గర్భధారణకు ప్రయత్నించినప్పటికీ గర్భం ధరించకపోతే దానిని వంధ్యత్వం అని పిలుస్తారు అన్నారు. ఇది మహిళలలో మాత్రమే కాదు, పురుషులలో కూడా సమానంగా కనిపించే సమస్య అన్నారు. భారతదేశంలో సుమారు 2.8 కోట్ల మంది దంపతులు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారన్నారు. వివాహమైన ప్రతి 1000 మంది మహిళల్లో సుమారు 18 నుండి 19 మందికి సంతానలేమి సమస్య ఉందన్నారు. ఈనాడు స్త్రీ పురుషులు ఇరువురు విద్యాధికులై ఉద్యోగాలు చేయడంతో, తద్వారా వివాహం ఆలస్యం అవుతుండడంతో సంతాన సాఫల్యత సమస్య మరింత ఎక్కువగా ఉంటోందన్నారు. ఇందుకు వారి వయస్సు, పని గంటలు, మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, కదలిక లేకుండా అనేక గంటలు కూర్చుని పనిచేయడం, స్థూలకాయం ముఖ్య కారణాలన్నారు. వీటి వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్యతో పాటు వాటిల్లో కదలిక కూడా తగ్గిపోతోందన్నారు. స్త్రీలలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగి అండం విడుదలపై ప్రభావం చూపుతోందన్నారు. వృత్తిరీత్యా కలిగే మానసిక ఒత్తిడితో లైంగికాసక్తి తగ్గడం, తద్వారా సంతానలేమి సమస్యకు దారితీయడం ఉంటోందన్నారు. ఊబకాయం ఉన్న స్త్రీ పురుషులలో సంతాన సాఫల్యత మరింత కష్టసాధ్యంగా మారుతుందన్నారు. నేడు హార్మోన్ల సమతుల్యత కోసం మందులు వాడడం, ఆధునిక ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ చికిత్సలు, లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ట్యూబ్ బ్లాకేజీలు లేదా ఇతర సమస్యల నివారణతో సంతాన సాఫల్యత సులువుగా మారిందన్నారు. సంతాన సాఫల్యత పొందే యువతీ యువకులు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం, పౌష్టికాహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండడం
ఎంతో అవసరమన్నారు. సదస్సులోని పలువురు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. చిన్నస్వామిలో బెంగళూరు హ్యాట్రిక్ విజయం. IPL 19లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు జోరు కొనసాగుతోంది. బుధవారం RCB 5 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది. మొదట లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి రాణించారు. రసిక్ సలాం, భువనేశ్వర్ ప్రత్యర్థికి కళ్లెం వేశారు. విరాట్ కోహ్లీ సత్తా చాటడంతో RCB 15.1 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రజత్ పాటీదార్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. తుప్పు టెటనస్కు కారణం కాదు. తుప్పు పట్టిన మేకులు లాంటి లోహపు వస్తువులు గుచ్చుకోవడం వల్ల టెటనస్ వస్తుందని ఇంతకాలం నమ్ముతూ వచ్చాం. కానీ ఇది నిజం కాదు. మట్టి, దుమ్ము, ప్రకృతి సిద్ధ ఎరువుల్లో క్లోస్ట్రిడియం టెటనై అనే బ్యాక్టీరియా ఉంటుంది. తుప్పు పట్టిన మేకులు గుచ్చుకుంటే టెటనస్ సోకుతుందని భావిస్తూ ఉంటాం. కానీ మేకుకు పట్టిన తుప్పు వల్ల కాకుండా దానికి అంటుకున్న బ్యాక్టీరియా వల్లే టెటనస్ సోకుతుంది. జంతువుల ఘాట్లు, కాలిన గాయాలు కూడా టెటనస్ సోకడానికి సహాయపడతాయి. లోతైన గాయాలు మరింత ప్రమాదకరమైనవి. అవి ఆక్సిజన్ లేని వాతావరణాన్ని సృష్టించి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. ఈ బ్యాక్టీరియా పర్యావరణంలో ఉంటుంది, జంతువుల పేగుల్లో కూడా ఉంటుంది. కాబట్టి మిగతా వ్యాధుల్లా టెటనస్ను నిర్మూలించడం అసాధ్యం. కాబట్టి జీవితకాలపు రక్షణ కోసం టెటనస్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. బాల్యంలో తీసుకునే టీకాలతో పాటు పెద్దలు కూడా ప్రతి 10 ఏళ్లకోసారి బూస్టర్ డోసులు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇరాన్ యుద్ధంతో భారత ఎగుమతులు డీలా. ఈ ఏడాది మార్చిలో మన దేశ వస్తు ఎగుమతులు 7.44% తగ్గి $38.92 బిలియన్ నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా 6.51% తగ్గి $59.59 బిలియన్ చేరాయి. అండమాన్లో పడవ మునిగి 250 మంది గల్లంతు. బతుకు తెరువు కోసం సముద్ర మార్గంలో మలేషియాకు వెళ్తున్న వలసదారుల పడవ అండమాన్ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మయన్మార్కు చెందిన రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశీయులు సహా సుమారు 250 మందికి పైగా గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి వలస సంస్థలు మంగళవారం వెల్లడించాయి. బీహార్ తొలి బీజేపీ సీఎంగా సమ్రాట్ చౌధరి ప్రమాణ స్వీకారం. బీహార్లో తొలి బీజేపీ సీఎంగా ఆ పార్టీ నేత సమ్రాట్ చౌధరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బీహార్కు 24వ సీఎం. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ లోక్ భవన్లో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్కు క్రీడాకారుల ఎంపిక. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్. డీసెట్ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు. డీఎడ్ విద్యను అభ్యసించదలిచిన విద్యార్థులు డీసెట్ 2026 పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థుల ఆసక్తి దృష్ట్యా కన్వీనర్ దరఖాస్తు గడువు తేదీని 10 రోజులు పొడిగించిందని అంగళూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ రోజు వరకు ఉన్న దరఖాస్తు గడువు తేదీని ఏప్రిల్ 25, 2026 వరకు పొడిగించారని ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.